కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ దేవిని సైతం తన స్వార్థ రాజకీయాలకు వాడుకుంటూ ప్రజలను తప్పుదో పట్టించారని చూస్తున్న సీఎం చంద్రబాబుకు దేవుడే తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రార్థించారు. కృష్ణగిరి మండలం కర్లకుంట గ్రామంలో వెలిసిన తిరుమల రాయుడిని ఆమె దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 100 రోజుల పాలనలో చేసింది ఏమీ లేక ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రతిష్టతను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జగనన్న తిరుమలకు వస్తే తన బండారం మొత్తం బయటపడుతుందని డిక్లరేషన్ అనే కొత్త నాటకానికి తెరతీశారన్నారు. జంతువుల కొవ్వు ద్వారా ప్రసాదంలో కలిపినారని చెప్పేసి ఒక మరి ఏ విధంగా ఒక సీఎం కుర్చీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడినారో కూడా ప్రజలంతా కూడా ఈరోజు చాలా మరి బాధపడుతున్నారు. అలాంటి విషయాలు ఒక సీఎం వెంట ఒక నోటి వెంట రావడం, కానీ ఈరోజు చూస్తుంటే పరిస్థితి ఎంత దిగుజాడు రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలిసిపోయింది. లడ్డూ విషయంలో ఎటువంటి నాణ్యత లోపించలేదు, ఎటువంటి జంతువుల కొవ్వు ఇవన్నీ కూడా ఎటువంటిది ప్రసాదంలో కలపలేదని చెప్పేసి క్లారిటీగా కూడా ప్రజలు తెలుసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా దించాలా అని చెప్పేసి మళ్ళీ ఒక డైవర్షన్, మళ్ళీ ఎందుకంటే ఈ పాపం ప్రక్షాళన చేయాలని చెప్పేసి తిరుపతిన ఈరోజు 28న మాజీ సీఎం మన జగనన్న నిన్న తిరుపతికి వెళ్ళి ఈరోజు తిరుమల దర్శనం చేసుకున్నామని చెప్పేసి వెళ్తుంటే మరి అది కూడా ఒక డిక్లరేషన్ చూపించాలని చెప్పేసి ఒక దుర్బుద్ధి రాజకీయ ఒక దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. ఎక్కడా కూడా లేదు, ఎక్కడా కూడా తిరుమల దర్శించుకోవడానికి కులం లేదు, మతం లేదు, అందరికీ దేవుడు ఆయన. మరి ఎన్నోసార్లు 5 సంవత్సరాలు సీఎంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు తీసుకొని పోయి భగవంతునికి ఇవ్వడం కూడా అందరం చూశారు. వాళ్ళు చూసినారు, మనం చూసినాం, అందరూ చూసినారు. మరి ఆనాడు ఎప్పుడు కూడా డిక్లరేషన్ లేదే. మరి 2019 కంటే ముందు పాదయాత్ర చేసి చక్కగా ఇంటికి పోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలిపిరి వరకు కాలినడకతో వెళ్ళి అక్కడి నుంచి దైవ దర్శనం చేసుకుని తిరుమలకి ఇంటికి వెళ్లారు. ఆనాడు మరి మీరే అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మీరు ఎందుకు అడిగలేరు డిక్లరేషన్? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు ఎందుకు అడగలేరు? ఆనాడు మేము ప్రతిపక్షంలో మీరే అధికారంలో ఉన్నారు, కానీ ఆనాడు మీకు డిక్లరేషన్ అనేది ఎప్పుడు కూడా గుర్తు రాలేదు. ఈరోజు ఈ లడ్డు విషయము అంతా కూడా ఒక కుట్రతో, ఒక డైవర్షన్ పాలిటిక్స్తో ఇవన్నీ కూడా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు దీంట్లో ఏది కూడా క్వాలిటీతోనే ప్రసాదం ఉంది, ఎప్పుడు చేసినట్లు చేస్తున్నారు, దీంట్లో ఏది లేదని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు. మళ్ళీ ఒకటి డిక్లరేషన్ మీద ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి, అదిగాక మళ్ళీ కూడా మాకు కూడా నోటీసులు పంపించడము, మీరు వెళ్ళకూడదని చెప్పేసి మాకు కూడా ఇలాగా నోటీసులు ఇవ్వడము ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో టీడీపీ వాళ్ళు అర్థమవుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనంకి వెళ్తే మేమంతా వెళ్ళి అక్కడ ఏదో పార్టీకి చేస్తామంట, ఏదో ధర్నాలో కూర్చుంటామంట, ఏదో మరి దైవ దర్శనానికి వెళ్ళి ఏవో చేస్తామని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందిందంట. ఎవరైనా అందరికీ కూడా నీలాంటి రాజకీయాలు, నీలాంటి కుట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడు. దైవం అంటే ఒక భక్తి, దైవం అంటే ఒక విచక్షత కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరికీ తెలుసు. గతంలో 5 సంవత్సరాలు కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా తిరుమలకు వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించినది అందరూ చూశారు. మళ్ళా తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎంగా చేసి అప్పుడు కూడా ఎంత పవిత్రంగా గుడికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం అందరికీ తెలుసు. అలాంటి పాప ప్రక్షాళన చేసుకోవాలి. అలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు ఒక భగవంతుని కలియుగ